అబార్షన్ కాదు, అబార్టెడ్. ఐ గాట్ అబార్టెడ్ త్రూ టాబ్లెట్స్. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకు మీకున్న రిలేషన్లో మీరు ఎందుకు ఎమ్మెల్యే వీడియో రికార్డింగ్ చేసుకోవాల్సి వచ్చింది? మంచిగా రిలేషన్ ఉన్నప్పుడు. మంచిగా లేదండి రిలేషన్. అతను ఒకనొక టైంలో 1 year తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను నాతో మాత్రమే కాదు ఇంకొక 6 మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. ఆ 6 మంది అమ్మాయిల్ని కలవడం, కలిసే ప్రాసెస్లో అతను చాలా ప్లేసెస్కి వెళ్ళాడు. అవన్నీ నాకు తెలియడం జరిగింది. అప్పుడే చెప్పాను ఎమ్మెల్యే గారికి, ఇది ఇలాగే వదిలేద్దామండి, మీరు కామ్ అయిపోండి, నేను కామ్ అయిపోతాను, ఇట్స్ నైట్ మేర్ లాగా వదిలేద్దాం అనేసి నేను చెప్పాను. కానీ అతను ఒప్పుకోలేదు. అతని ఎఫర్ట్స్ అతను పెట్టడం జరిగింది. సో నా సేఫ్ సైడ్కి ఇఫ్ పెళ్ళి అన్నాడు, పెళ్ళి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అనుకున్నాను. సో నా సేఫ్ సైడ్కి నేను రేపు మోసం జరిగినా సరే, ఏది జరిగినా సరే నాకు చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నాను. ఈ పెళ్ళి అనే టాపిక్ శ్రీధర్ వాళ్ళ మమ్మీకి ముందే తెలుసా? తెలుసండి, అందరికీ తెలుసు. విల్లింగ్ ముక్కా ఫ్యామిలీకి తెలుసు, అరవా ఫ్యామిలీకి తెలుసు. ఇప్పుడు దే ఆర్ నాట్ విల్లింగ్ అండి. కాదండి, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మీ ఇద్దరి మధ్య ఎందుకు క్లాషెస్ వచ్చింది, ఎందుకు గొడవ తలెత్తింది, ఎందుకు విడిపోవాలనుకున్నాడు, దాని కారణాలు ఏమైనా? విడిపోయింది అతనండి, నాకు తెలియదు, ఇప్పటికీ రీజన్ తెలియదు నాకు. నేను అదే అడుగుతున్నాను. ఆల్ ఆఫ్ సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మాట్లాడకుండా మానేసింది అతను. దానికి రీజనే నేను అడుగుతున్నాను, అతనే చెప్పాలి. అంటే ఇప్పుడు మీరే చెప్పారు కదా మనం విడిపోదాం అని చెప్పి అన్నారు కదా, మరి అతనే విడిపోయా అంటే మీకు ప్లస్ పాయింటే కదా అయ్యింది. If at all he don't have the intention of marrying me, నా ఫ్యామిలీని టచ్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఈ 6 monthsలో అతను చాలా చేశాడు. నేను 1 year తర్వాత ఆ అమ్మాయిల గురించి తెలిసినప్పుడు నేను విడిపోదాం అనుకున్నప్పుడు నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయలేదు అతను. సో నా ఫ్యామిలీ జోలికి కూడా రాలేదు. మా హస్బెండ్తో మాట్లాడడం ఎలాంటివి జరగలేదన్నమాట. సో ఆఫ్టర్ ఈ 6 monthsలో మా బ్రదర్తో మాట్లాడడం, మా హస్బెండ్తో మాట్లాడడం, మా హస్బెండ్ వాళ్ళ అక్కతో మాట్లాడడం, ఇవన్నీ చేశాడు. సో ఇఫ్ ఎట్ ఆల్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీయింగ్ మీ, నా ఫ్యామిలీని టచ్ చేసి ఉండేది కాదు. అంటే మీ ఎంటైర్ ఇష్యూలో ముక్కా రూపానందరెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడా? ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యారండి. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉండేవాళ్ళండి శ్రీధర్ని. శ్రీధర్ నాతో చాలాసార్లు చెప్పి, డమ్మీ క్యాండిడేట్ అండి, అది రైల్వే కోడూరులో ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. సారీ, అంటే మీరు వేరే వాళ్ళతో కాంటాక్ట్ ఉంటే చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వేరే వాళ్ళతో కాంటాక్ట్ అంటే వేరే ఆయన వేరే వాళ్ళతో అన్నారు కదా, అట్లా మీరే అదే నేను ఎవరితో కాంటాక్ట్ ఉన్నారా లేరా? నేను ఎవరితో కాంటాక్ట్లో లేను. అది నా ఫోన్ తీసుకున్నప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన వీడియోలో మీరు స్టార్టింగ్ నుంచి నన్ను బలవంతం చేశాడు, ఇబ్బంది పెట్టాడు, నన్ను ప్రతిసారి టార్చర్ చేసేవాడు. కానీ ఆ వీడియోలో ఎక్కడ కూడా మీరు భయపడ్డట్టు, బెదిరించినట్టు లేదు. చాలా హ్యాపీగా, సంతోషంగా ఒక లవ్ రిలేషన్ నడిచింది. నేను ఈ 1 yearలో జరిగింది నేను మీకు చూపించలేను, ఎందుకంటే నేను ఈ 1 year నేను అసలు రికార్డ్ అనేది చేయలేదు అతని గురించి ఎప్పుడైతే వేరే అమ్మాయిల విషయంలో బయటపడిందో అప్పటి నుంచే నేను రికార్డ్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచే తను నా మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. నేను విడిపోదాం అన్నా కూడా ఏది ఇంకొకటి విషయం క్లారిటీగా చెప్తున్నా. నేను స్క్రీన్ రికార్డ్ చేసిన ప్రతిసారి శ్రీధర్కి చెప్పే చేశాను, శ్రీధర్కి తెలిసే చేశాను. ఉన్నారని తెలిసి కూడా మీరు ఎందుకు అతనితో ఆ వీడియో కాల్స్ అవన్నీ మాట్లాడడం అవన్నీ ఎందుకు చేస్తున్నారు? వేరే వాళ్ళతో ఉన్నారని తెలిసి కూడా. ఇప్పుడు అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేసింది ఎవరండి? నేను కాదు. ఓకే, ఇప్పుడు ఒక వీడియోలో మరి తను కొంచెం న్యూడ్గా ఉండి అవి కూడా చూపిస్తున్నారు కదా, స్టిల్ మీరు ఆ వీడియో కాల్ ఎందుకు మాట్లాడారు? కట్ చేయొచ్చు కదా, రికార్డ్ చేస్తున్నది. అతను నేను కట్ చేస్తే నైట్ 11:30 ఆ టైంకి మా వాళ్ళకి చేస్తున్నాడండి. మీరు అక్కడ కూడా కాల్ కట్ చేసే ఆప్షన్ ఉంటుంది, స్టిల్ మీరు కాల్ కట్ చేయలేరు కదా అక్కడ. మీరు ఇది నన్ను అడగడం కంటే ఎందుకు చేసావని చెప్పి శ్రీధర్ని అడగడం బెటర్. త్రిసభ్య కమిటీ ముందు నిన్న త్రిసభ్య కమిటీ ముందు 7 గంటలు విచారణ ఎదుర్కొన్నాడు. ఆయన దగ్గర కూడా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రొడ్యూస్ చేశానని చెప్తున్నాడు. నెక్స్ట్ మీరు కూడా కమిటీ ముందుకు వెళ్ళి మీరు కూడా అంశాలన్నీ చెప్తారా ఏంటి? నెక్స్ట్ ఎట్లుండదు? ఇప్పుడు అతని ఫోన్లో ఏమున్నాయో నా ఫోన్లో కూడా సేమ్ ఉంటాయి. అతను ఏం డిలీట్ చేసినా సరే నా ఫోన్లో ఉంటాయి, నేనేం డిలీట్ చేసినా సరే అతని ఫోన్లో ఉంటాయి. స్క్రీన్ షేర్ చేశారు కదా అతను మీకు? అతను అడుగుతుంది అది కాదు సార్. స్క్రీన్ రికార్డింగ్ మీరు చేశారు.
ఆయన కూడా చేశారు. ఆయన దగ్గర కూడా చాలా ఉన్నాయి. నేను ఇలా చేశాను అని చెప్పేసి నాకు పంపించడం జరిగింది. అంటే ఇద్దరు ప్రీ ప్లాన్ గానే ఉన్నారు. ఎవరికి ఏది మోసం జరిగినా నేను అదే అడుగుతున్నాను. యాక్చువల్గా ఇద్దరు అది అతన్ని కూడా అడగచ్చు కదా. నేను ఇద్దరు టూ సైడ్ మీరు ఒక ఎడ్యుకేటెడ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వెంటనే చేయొచ్చు. ఆ తర్వాత చాలా సంఘటనలు జరిగాయి, అప్పుడే చేయలేదు. అంటే మీరు ట్రాప్ చేయాలన్న ఉద్దేశంతో ఇదంతా నటించాలనుకోవచ్చు. శ్రీధర్ని ట్రాప్ చేయాలంటే నాకు ఒక ప్రెగ్నెన్సీ కావాలి ట్రాప్ చేయడానికి. అడగాలన్నా కూడా అతన్ని ట్రాప్ చేయాలన్నా కూడా నాకు ఒక్క ప్రెగ్నెన్సీ చాలు. ఒక్క ప్రెగ్నెన్సీతో అవసరం లేదు కదా. నేను ఇంత కథ చేయాలనుకోలేదండి. అతని ఫోర్స్. మోసం అని నేను ఎక్కడ చెప్పలేదు. మాట్లాడడం మానేసింది అతనండి. నేను మోసం చేయాలనుకుంటే నేను మాట్లాడడం మానేసేదాన్ని. ఏం అది ఇన్వెస్టిగేషన్ చెప్పేసి నేను ప్రూవ్ చేయగలను. నేను వేరే వాళ్ళతో ఉన్నానని చెప్పేసి అతను ప్రూవ్ చేయగలడా? ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు ఏదైనా ఇన్వెస్టిగేషన్ లో ఉంది తేలుతుంది. దట్ ఈస్ ఇట్. సరే, ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారండి? ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాగో పెళ్లి చేసుకోరు, ఆయన ఎలాగో కేసులు ఎదుర్కొంటున్నాడు, త్రిసభ్య కమిటీ ముందుకెళ్ళాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు ఏం చేయబోతున్నారు? లీగల్ గా ఏ పనిష్మెంట్ కి డిజర్వ్ అయితే అదండి అతను. మేడం, మీరు ప్రజెంట్ ఎవరైతే మీ హస్బెండ్ తో ఉన్నటువంటి ఇష్యూస్ కు సంబంధించి కాకుండా ప్రీవియస్ గానే మీరు బద్వేలు పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. అందుకంటే ముందు కూడా మీకు మ్యారేజ్ అయిందని కూడా కొన్ని కంప్లైంట్ కాపీలను బయటకు వచ్చినాయి. వాటికి సంబంధించి ఏం చెబుతారు? ఎఫ్ఐఆర్ కాపీస్ చూపిస్తున్నారు, డివోర్స్ అయినట్టు కాపీస్ చూపిస్తున్నారు. అట్లా కాదండి, ఇప్పుడు మీరు హస్బెండ్ కాకుండా ప్రీవియస్ గానే అదే ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నారు, డివోర్స్ కాపీ చూపిస్తున్నారా నాకు డివోర్స్ అయినట్టు? బద్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ తీసుకున్న వాళ్ళు కోర్టు నుంచి డివోర్స్ కాపీ కాదు కదా సార్.